Hello guys, welcome to the trailer reaction of the film Ustad Bhagat Singh, acted by power star Pawan Kalyan, Sri Leela, Rashi Khanna and directed by Hari Shankar, music by Devsri Prasad and background music by SS Thaman. ఇంకా ట్రైలర్ మ్యాటర్కి వచ్చేస్తే కనుక ఎక్కడో కొడుతుంది సీనా ఓకే అనిపించింది. సరే ఫస్ట్ ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఈ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ హైలైట్గా నిలబోతుంది అనిపించింది నాకైతే కనుక. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన స్వాగ్ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా నచ్చాయి నాకు. ఇంకా తమన్ ఇచ్చిన బీజిఎం, డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అవబోతున్నాయి థియేటర్లో అని అనిపించింది నాకు. ఇవి నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. గబ్బర్ సింగ్ లాంటి మూవీ తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్లో మెయిన్ డైలాగ్స్ చాలా కిక్కిస్తాయి ప్రతి ఫ్యాన్కి, ఆడియన్కి కూడా. నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి కూడా లెక్క ఉంది. నేను ట్రెండ్ సెట్ చేస్తాను. ఇలాంటి డైలాగ్స్ అన్నీ కూడా ఊపు తెప్పిస్తాయి. ఫ్యాన్స్కి ఎంత హై ఇచ్చాయో నార్మల్ ఆడియన్స్కి కూడా అంతే హై ఇచ్చిన డైలాగ్స్ అనమాట గబ్బర్ సింగ్లో ఉన్నవి. బట్ అలాంటి డైరెక్టర్ మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలుస్తున్నారు అనగానే అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ దాన్ని మించి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇందులో ఏంట్రా అంటే డైలాగ్సే మైనస్ అనిపించింది నాకు. తెలుగు భాషలో నచ్చనదో డ్యాన్స్ ఒక తెలుగు పదం కాదంటాడు అంటే క్రింజ్. హరీష్ శంకర్ మూవీలో కూడా క్రింజ్ ఉంటుందో అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫిల్మ్స్లో ఎప్పుడు కూడా క్రింజ్ ఉండదు. బట్ పవన్ కళ్యాణ్ కూడా క్రింజ్ చేస్తే అది తీసుకోవడం చాలా కష్టం అనమాట. పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం, ఈ డైలాగ్స్ ఒకటి. అన్న నువ్వు కాలు కదపాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు అన్న డైలాగ్స్ ఏంటంటే చాలా ఫోర్స్డ్గా ఉన్నాయన్నమాట. అది కూడా పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఉండడంతో అది డైజెస్ట్ అవ్వట్లేదు అసలు. ఇంకోటి ఏంట్రా అంటే ఇదిగో ఈ షాట్లో సేమ్ ఇది ఓజీ షాట్లా అనిపించింది నాకు. సేమ్ అంటే పవన్ కళ్యాణ్ గారి డేట్స్ లేక సేమ్ ఆ ఓజీ సీన్ ఇక్కడ పెట్టినట్టు అనిపించింది. ఆ కాస్ట్యూమ్ దగ్గర నుంచి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి, ఆ యాటిట్యూడ్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ది సేమ్ ఓజీ సీనే అక్కడ పెట్టారా అనిపించింది అనమాట. ఇది నేను నోటీస్ చేసాను అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి ఆ సీన్ చూసి ఓజీ సీన్ గుర్తొచ్చిందో. ఇంకోటి ఏంటంటే ఇది తేరీ రీమేక్ అన్నారు. బట్ తేరీ ఛాయలు ఎక్కడ కనపడలేదు ట్రైలర్లో. నాది ఒకటే పర్సనల్ ఫీలింగ్ అబ్బా. ఫ్యాన్స్ ఇంపార్టెంటే సినిమాకి, ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఇంపార్టెంటే. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీయాలి కాదనట్లేదు. బట్ ఫ్యాన్స్ కోసమే సినిమా తీయకూడదు. అది మహేష్ బాబు సినిమా అయినా, పవన్ కళ్యాణ్ సినిమా అయినా, ప్రభాస్ సినిమా అయినా, రామ్ చరణ్ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా సరే ఫ్యాన్స్ కోసమే సినిమా తీయకూడదు. ఆడియన్స్ అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా సినిమా తీయాలి. అంటే ఒక 50% హీరో గురించి ఆలోచించి రాస్తే ఇంకో 50% ఆడియన్స్ గురించి కూడా ఆలోచించి సినిమాలు తీస్తే అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్లు అవుతాయని నా ఫీలింగ్ అనమాట. అంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు 1-2 days చూస్తారు, తర్వాత వచ్చే వాళ్ళందరూ ఆడియన్సే, మిగతా హీరో ఫ్యాన్సే. ఓకేగానే అనిపించింది ట్రైలరు. మీకేమనిపించింది? మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్.